గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. ఓవర్ స్పీడ్తో వెళ్లిన వీసా రద్దు, విదేశీ విద్యార్థులపై అమెరికా చర్యలు. ఇప్పటికే పలువురి వీసాలు క్యాన్సిల్. బాధితుల్లో ఇండియన్లు. రెడ్ సిగ్నల్ జంప్ లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనల్లోనూ యాక్షన్. దొంగతనం, ఆల్కహాల్ సంబంధిత కేసుల్లో కూడా వీసాల రద్దును వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లిన పలువురు స్టూడెంట్లు. విధంగా ఓవర్ స్పీడ్తో వెళ్ళిన వీసా రద్దు చేస్తుంది. దేశం విడిచిపోవాలంటున్న అది అక్కడ ప్రభుత్వం. ఈ విధంగా ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఈ విధంగా అమెరికాలో చాలా విధానాల్లో మార్పు వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ విదేశాల నుంచి వచ్చి వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడ చదువుతున్న విద్యార్థులకు ఇతర 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన తప్పులను చూపిస్తూ ఈ విధంగా మీరు దేశం విడిచి వెళ్ళాలంటూ వాళ్ళకు నోటీసులు అందజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఓవర్ స్పీడు, అదేవిధంగా ఇంకా దొంగతనాలు, ఇంకా ఆల్కహాల్ సంబంధిత కేసుల్లో దొరికిన వాళ్ళందరికీ ఈ విధంగా ఇక్కడ నోటీసులు ఇచ్చి దేశాన్ని విడిచిపోవాలంటున్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అందులో ఇండియన్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారన్నట్టుగా చూడవచ్చు. అమెరికా చైనా టారిఫ్ వార్, వెనక్కి తగ్గమంటున్న ఇరు దేశాలు. అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ ముదురుతున్నది. అమెరికా బెదిరింపులకు తగ్గేదే లేదని, టారిఫ్లపై చివరి వరకు పోరాడతామని చైనా ప్రకటించింది. ట్రంప్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడింది. మరోవైపు చైనాపై అదనంగా విధించిన టారిఫ్లను రద్దు చేయాలని ఎలాన్ మస్క్ కోరిన ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. చైనాపై వసూలు చేస్తున్న 20% టారిఫ్లకు అదనంగా మరో 34% విధిస్తున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికాపై 34% ప్రతీకార సుంకాలు విధించింది. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ చైనాపై అదనంగా మరో 50% టారిఫ్లు వేశారు. దీంతో బుధవారం నుంచి 104% టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. ఈ విధంగా ఇక్కడ అమెరికా చైనాల మధ్య టారిఫ్ల వార్ నడుస్తున్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ వెనక్కి తగ్గనుంటున్న ఇరు దేశాలు, ఈ విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అదేవిధంగా చైనా కూడా ఈ విధంగా ఒకరికొకరు పోటీ పడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ టారిఫ్ల విషయంలో ఈ విధంగా చైనా నుంచి వస్తున్న వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధిక శాతం విధించడంతో ఈ విధంగా చైనా కూడా ఇంకా పెంచుకొచ్చింది. దీనివల్ల 104% చేరినట్టుగా చూసుకోవచ్చు. ఇరువురు దేశాల మధ్య టారిఫ్ల పర్సెంటేజ్ ఈ విధంగా ఒకరికొకరు పోటీ పడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా తగ్గేది లేదనుకుంటున్నారు. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో అన్నట్టుగా చూడవచ్చు. దీనిపై ఈ విధంగా వివిధ రకాల వస్తువులపై అధిక ధరలు పెరిగినట్టుగా చూసుకోవచ్చు. ఇవన్నీ బుధవారం నుంచి అమల్లోకి వస్తాయన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు మనం. క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతున్నా పెట్రోల్ ధరలు పెరగబట్టే మతలబేంది. $61 పడిన బ్యారెల్ క్రూడ్ ఆయిల్, పెట్రోల్ మాత్రం లీటర్ 107. లీటర్పై $2 ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్రం. 2010లో క్రూడ్ ఆయిల్ $110 ఉన్న లీటర్ పెట్రోల్ $55. 2024లో సగానికి తగ్గిన బ్యారెల్ రేటు. పెట్రోల్ మాత్రం $109. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనల వెల్లువ. ఖజానాను నింపుకునేందుకేనని విమర్శలు. విధంగా క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతున్నా పెట్రోల్ ధరలు పెరగబట్టే మతలబైంది అన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నిధులు సమకూర్చుకోవడానికే ఈ విధంగా పెట్రోల్పై ఈ విధంగా అధిక ధరలు విధిస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనం వార్త చూడవచ్చు. పెట్రోల్ మాత్రం $107, $61 పడిన బ్యారెల్ క్రూడ్ ఆయిల్. ఈ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు తగ్గుతున్నా కూడా ఇది పెట్రోల్ ధరలు పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. లీటర్పై $2 ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్రం. 2010లో క్రూడ్ ఆయిల్ $110 ఉన్న లీటర్ పెట్రోల్ $55. 2024లో సగానికి తగ్గిన బ్యారెల్ రేటు. పెట్రోల్ మాత్రం 109. బ్యారెల్ రేటు తగ్గుతుంది, క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు తగ్గినా కూడా పెట్రోల్ ధర మాత్రం పెరుగుతూ వస్తుంది. కేంద్ర ప్రభుత్వ తీరుని నిరసనల వెల్లువ, ఖజానాను నింపుకునేందుకే అన్నట్టుగా విమర్శలు వస్తున్నాయి అన్నట్టుగా చూడొచ్చు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో 5గురికి ఉరేసరి. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లు కొట్టివేత. దేశంపై దాడిగా పరిగణిస్తున్నట్టు వ్యాఖ్య. 18 మంది మృతికి కారణమైన ఐఎం టెర్రరిస్టులు. 2013 ఫిబ్రవరి 2021న ఏఐ మిర్చి సెంటర్ 107 నెంబర్ బస్టాప్ వద్ద పేలుళ్లు. పరారులోనే కీలక నిందితుడు రియాజ్ బత్కల్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ 5గురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. 2013 బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఐఎంకు చెందిన 5గురు ఉగ్రవాదులకు ఉరిశిక్షను మంగళవారం హైకోర్టు ధృవీకరించింది.
విధంగా 2013 సంవత్సరంలో జరిగిన దిల్సుఖ్నగర్ జంట పెళ్లిళ్ల కేసులో 5 ప్రధాన నిందితులుగా భావిస్తూ ఈ విధంగా వీళ్లను ఉరే సరే అన్నట్టుగా ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా సమర్థించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వీళ్లకు ఉరి శిక్ష విధిస్తున్నట్టుగా ఇక్కడ హైకోర్టు ఖరారు చేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా వీళ్ళు కేసును కొట్టివేయాలన్నట్టుగా వేసిన అప్పీళ్లను పూర్తిగా కొట్టేసినట్టుగా కూడా చూడొచ్చు. లోకాయుక్త హెచ్ఆర్సీ నియామకానికి గవర్నర్ ఆమోదం. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర రెడ్డి, హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్. నేడో రేపో ప్రభుత్వం ఉత్తర్వులు. ఈ విధంగా జస్టిస్ రాజశేఖర రెడ్డి, జస్టిస్ షమీం అఖ్తర్లను హెచ్ఆర్సీ చైర్మన్గా, లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ని లోకాయుక్త హెచ్ఆర్సీ నియామకానికి గవర్నర్ ఆమోదం కూడా లభించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నేడే రేపో ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది. వీళ్ళు పరిధిలో కొనసాగే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. పోలవరం ముంపుపై సిడబ్ల్యూసీతో సర్వే థర్డ్ పార్టీతో చేయించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అంగీకారం. జాయింట్ సర్వేకు ఒప్పుకొని ఏపీ. కిన్నెరసాని ముర్రేడు వాగు సహా స్థానిక వాగుల వరద ప్రభావంపై జాయింట్ సర్వే చేయాలని తెలంగాణ డిమాండ్. భద్రాచలం టౌన్లో ముంపు మణుగూరు భారజాల ప్లాంట్కు ముప్పుపైన స్టడీ చేయించాలని విజ్ఞప్తి. తెలంగాణ డిమాండ్లకు ఒప్పుకోబోమని ఏపీ మొండి వాదన. అన్నింటికీ పాత సర్వేలు ఉన్నాయంటూ వితండవాదం. కిన్నెరసాని పైనే జాయింట్ సర్వేకు ఓకే. బుధవారం బనకచెర్ల లింకును ఆపాలని పోలవరం అథారిటీని కోరిన తెలంగాణ. హైదరాబాద్లోని సిడబ్ల్యూసీ ఆఫీస్లో సమావేశం. ఈ విధంగా హైదరాబాద్లోని సిడబ్ల్యూసీ ఆఫీస్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విధంగా పోలవరం ముప్పుపై సిడబ్ల్యూసీతో సర్వే థర్డ్ పార్టీతో చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంగీకారం. జాయింట్ సర్వేకు ఒప్పుకొని ఏపీ. ఈ విధంగా ఇక్కడ పోలవరం ముంపుపై సిడబ్ల్యూసీతో సర్వే చేయిస్తుంది. ఈ విధంగా థర్డ్ పార్టీని ఏర్పాటు చేసి ఈ విధంగా వాళ్ళతో సర్వే చేయిస్తుంది అన్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. దీనికి ఒప్పుకొని ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా చూడవచ్చు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో మన రాష్ట్రంలో ఏర్పడే ముంపు సమస్యపై సర్వే చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ అంగీకరించింది. జాయింట్ సర్వేకు ఒప్పుకోబోమని ఏపీ ఎప్పటిలాగే కొర్రీలు పెట్టగా థర్డ్ పార్టీతో సర్వే చేయించేందుకు ఏపీని పీపీఏ ఓకే చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసీ టీంతో సర్వే చేయిస్తామని తెలిపింది. పోలవరం ముంపు సమస్యపై హైదరాబాద్లోని సిడబ్ల్యూసీ ఆఫీస్లో మంగళవారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, గోదావరి ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ అధికారులు, పీపీఏ ఆఫీసర్లు, ఏపీ సీఈలు పాల్గొన్నారు. పోలవరం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 45.72 మీటర్ల వద్ద తెలంగాణలో ఏర్పడే ముంపుపై మన అధికారులు సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ అక్రమంగా చేపడుతున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు పైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ విధంగా ఇక్కడ పోలవరం బనకచెర్ల ముంపు ప్రాంతం ఏర్పడడం వల్ల తెలంగాణకు ముంపు సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ దీనికి సంబంధించి ఉమ్మడి అథారిటీ అయిన పీపీఏ ఏదైతే పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో మన రాష్ట్రంలో ఏర్పడే ముంపు సమస్య సర్వే చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ అంగీకరించింది. జాయింట్ సర్వేకు ఒప్పుకోబోమని ఇరు రాష్ట్రాలకు సంబంధించి జాయింట్ సర్వే చేయిద్దామంటే ఏపీ అంగీకరించలేదు. దీనికి సంబంధించి ఇది థర్డ్ పార్టీకి సంబంధించిన సంస్థతోటి ఈ విధంగా సిడబ్ల్యూసీ టీంతో సర్వే చేయిస్తామని తెలిపింది. సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసీ టీంతో సర్వే చేయిస్తామని ఈ విధంగా పీపీఏ తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దీనికి సంబంధించి ఏపీ నిరాకరించడంతో సిడబ్ల్యూసీతో టీంతోటి సర్వే చేయిస్తామన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ముంపుకు గురవుతుందో దానికి సంబంధించిన సర్వే పూర్తి స్థాయిలో చేపట్టాలన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కోరినట్టుగా చూసుకోవచ్చు. గుజరాత్లోని అహ్మదాబాద్లో మంగళవారం ప్రారంభమైన సిడబ్ల్యూసీ మీటింగ్లో పాల్గొన్న ఖర్గే, సోనియా, రాహుల్, రేవంత్, భట్టి, మహేష్ గౌడ్ తదితరులు. దేశాన్ని మతపరంగా విభజించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర. నెహ్రూ, పటేల్ ఒకే నాణానికి రెండు వైపులో, వారి మధ్య విభేదాలంటూ ప్రచారం. కొంతమంది వ్యక్తుల గుత్తాధిపత్యంలోకి దేశం. ఖర్గే, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఫైర్. అహ్మదాబాద్లో సిడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ హాజరు. ఈ విధంగా దేశాన్ని మతపరంగా విభజించేందుకు బీజేపీ ప్లాన్ వేసుకొని ప్రణాళిక పరంగా అది పనిచేస్తుంది అన్న, దేశాన్ని విభజించడానికి అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా నెహ్రూ, పటేల్ ఒకే నాణానికి రెండు వైపులు, వారి మధ్య విభేదాలంటూ ప్రచారం. ఈ విధంగా నెహ్రూ, పటేల్
ఒకే నాణ్యానికి రెండు వైపులు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. వారి మధ్య విభేదాలు అంటూ ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తారు. కొంతమంది వ్యక్తుల గుత్తాధిపత్యంలోకి దేశం వెళ్తుంది, ఈ విధంగా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ వాళ్ళను మతతత్వ వాదనలు రెచ్చగొట్టే చర్యలు తీసుకుంటున్నారు బీజేపీ ప్రభుత్వం అన్నట్టుగా వీళ్ళు తెలియజేస్తారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఫైర్. అహ్మదాబాద్లో సిడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభం. ఈ విధంగా అహ్మదాబాద్లో సిడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభం సందర్భంగా విధంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, విధంగా మల్లికార్జున ఖర్గే, ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరైనట్టుగా చూసుకోవచ్చు. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు, ముఖ్య నేతలు కూడా హాజరైనట్టుగా చూసుకోవచ్చు ఈ మీటింగ్. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు. సిట్ అధికారులకు సమాచారం అందించిన పాస్పోర్ట్ అథారిటీ ఇప్పటికే ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు. 10 గంటల పాటు శ్రవణ్ రావు విచారణ. ఏం అడిగినా తెలియదు, గుర్తులేదని సమాధానం. ఫోన్ పాస్వర్డ్లు చెప్పని నిందితుడు. విధంగా ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు. సిట్ అధికారులకు సమాచారం అందించిన పాస్పోర్ట్ అథారిటీ ఇప్పటికే ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు. విధంగా ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటున్నాడు. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు బయటపడ్డ రోజు నుంచి ఈ విధంగా ఇక్కడ ఆయన అమెరికాలో ఆరోగ్యం బాగోలేదని చికిత్స నిమిత్తం ఉంటున్నాడు అన్నట్టుగా అమెరికా నుంచి రావట్లేదు. ఈ విధంగా ఆయన వీసా కూడా రద్దయింది. ఈ విధంగా సిట్ అధికారులకు సమాచారం కూడా అందించారు. ఇక్కడ అమెరికా వీసా రద్దవడంతో త్వరలో దేశానికి వచ్చే అవకాశం ఉంటుందన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా శ్రవణ్ రావు ఐన్యూస్ చైర్మన్ శ్రవణ్ రావు కూడా ఇందులో ఫోన్ ట్యాపింగ్లో బాధితుడుగా చూస్తూ అతన్ని అమెరికా నుంచి అతను కూడా వచ్చింది. ఈ మధ్యనే అతన్ని పోలీసులు అడిగిన ప్రశ్నలకు గాను ఏం అడిగినా కూడా తెలియదు సాని అన్నట్టుగా మొబైల్ ఫోన్ పాస్వర్డ్లు కూడా చెప్పలేకపోతున్నాడు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా 10 గంటల పాటు శ్రవణ్ రావు విచారణ. ఏం అడిగినా తెలియదు, గుర్తు లేదని సమాధానం. ఫోన్ పాస్వర్డ్లు చెప్పని నిందితుడు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఎన్నాళ్ళు ఆపుతారు? తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. పెండింగ్లో ఉన్న 10 బిల్లులు పాస్ అయినట్లేనన్న కోర్టు. ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులు 3 నెలల్లో క్లియర్ చేయాలని బిల్లులపై నిర్ణయం తెలిపేందుకు టైం లైన్ ప్రకటించిన బెంచ్. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఎన్నాళ్ళు ఆపుతారు? తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. విధంగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఎన్నాళ్ళు ఆపుతారన్నట్టుగా ఇక్కడ తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు. విధంగా పెండింగ్లో ఉన్న 10 బిల్లులు పాస్ అయినట్లేనన్న కోర్టు. పెండింగ్లో ఏదైతే గవర్నర్ ఆమోదం తెలియజేయలేదో ఇప్పటివరకు ఆ బిల్లులన్నీ పాస్ అయినట్లే అన్నట్టుగా సుప్రీంకోర్టు తెలియజేసింది. ప్రభుత్వం పాస్ చేసిన బిల్లు 3 నెలల్లో క్లియర్ చేయాలి. ఇప్పటి నుంచి ప్రభుత్వం ఏదైతే పాస్ చేస్తుందో బిల్లులు అవి 3 నెలల్లో క్లియర్ చేయాలన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బిల్లులపై నిర్ణయం తెలిపేందుకు టైం లైన్ ప్రకటించిన బెంచ్. ఈ విధంగా బిల్లులపై నిర్ణయం తెలిపేందుకు 3 నెలలలోపు ఏదైనా సరైన నిర్ణయం తెలియజేయాలన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్కి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. రెగ్యులర్ డీజీపీ ఎవరు? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్యానల్ లిస్టు రెడీ చేస్తున్న ప్రభుత్వం. లిస్టులో రవిగుప్తా, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, మరో 2 ఐపీఎస్లు, 5 పేర్లు యూపీఎస్సీకి పంపేందుకు ఏర్పాట్లు. రాష్ట్రంలో రెగ్యులర్ డీజీపీ నియామకం కోసం ప్యానల్ లిస్టు సిద్ధం చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్యానల్ లిస్టును రెడీ చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకు ప్రతిపాదనలు పంపనుంది. డీజీపీల నియామకంపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ దానిని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించిన 8 రాష్ట్రాలపై కంటెంప్ట్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు డీజీపీ పదవికి ప్యానల్ లిస్టును సిద్ధం చేస్తున్నది. రెగ్యులర్ డీజీపీ ఎవరు? విధంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్యానల్ లిస్టును రెడీ చేస్తున్న ప్రభుత్వం. లిస్టులో రవిగుప్తా, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, మరో 2 ఐపీఎస్లు, 5 పేర్లు యూపీఎస్సీకి పంపేందుకు ఏర్పాట్లు. ఈ విధంగా రెగ్యులర్ డీజీపీని నియమించేందుకు 5 సెలెక్ట్ చేసుకుంది. 5 పేర్లు యూపీఎస్సీకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా డీజీపీని ఎందుకు నియమించలేదు, ఎందుకు పెండింగ్లో ఉంది అన్నట్టుగా త్వరలో వారి నియామకం జరపాలన్నట్టుగా ప్రభుత్వాన్ని కోరడంతో దానికి సంబంధించిన లిస్టు రెడీ చేసి పంపిస్తున్నట్టుగా చూడవచ్చు యూపీఎస్సీకి. ఇంటర్ వాల్యుయేషన్లో కొత్త విధానం. 5 స్లాట్లలో ర్యాండమ్ రీచెకింగ్. 0 మార్కులు వచ్చిన వారితో పాటు 25 నుంచి 34 మార్కులు వచ్చిన వాళ్ళవి రీవాల్యుయేషన్. ఫలితాల్లో తప్పులు రాకుండా ఇంటర్ బోర్డు జాగ్రత్తలు. ఈ నెల 25 వరకు ఫలితాలు రిలీజ్ చేసే ఛాన్స్. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో తప్పులు చోటు చేసుకోకుండా ఇంటర్ బోర్డు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కొత్త విధానాన్ని అమలు చేయనుంది. విద్యార్థుల ఆన్సర్ పేపర్ల వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆ పేపర్లను మరోసారి చెక్ చేయనుంది. రిజల్ట్ ఇవ్వడం కాస్త ఆలస్యమైనా సరైన ఫలితాలు ఇవ్వాలని ఇంటర్
ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి 3న ప్రారంభమై 25తో ముగిశాయి. ఈ పరీక్షలకు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల వాల్యుయేషన్ ప్రక్రియ 19 కేంద్రాల్లో గత నెల 10న ప్రారంభమైంది. ఈ నెల 10తో ముగియనున్నది. అయితే రాష్ట్రంలో ప్రతి ఏటా పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత సుమారు 50,000 మంది వరకు స్పెషల్ ఫీజు చెల్లించి రీవాల్యుయేషన్ రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంట్లో చాలా మందికి మార్కులు కూడా యాడ్ అవుతున్నాయి. గతంలో ఓసారి 99 మార్కులు వస్తే 0 మార్కులు వేసినట్టు తేలింది. ఈ విధంగా ఇక్కడ రీవాల్యుయేషన్ చేయించుకుంటున్నారు మార్కులు విద్యార్థులు. అంటే సరిగా చేయడం లేదు పరీక్ష, ఏదైతే విద్యార్థులు రాసిన పరీక్ష సమాధానాల పత్రాలు అన్నట్టుగా ఇక్కడ భావిస్తూ దీన్ని వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత రీవాల్యుయేషన్ రిజల్ట్ ఫలితాలకు ముందే కానీ ఇక్కడ రీవాల్యుయేషన్ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. కొద్దిగా ఆలస్యమైనా సరే ఇక్కడ మళ్ళీసారి రీవాల్యుయేషన్ చేయించి ఫలితాలు విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా చూడవచ్చు ఇంటర్ బోర్డు. ముద్రా కింద 52 కోట్ల మందికి రుణాలు. దేశంలో ముద్రా యోజన పథకం నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు 52 కోట్ల మందికి రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ముద్రా కింద 52 కోట్ల మందికి రుణాలు ఇచ్చినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలియజేస్తున్నారు. వక్ఫ్ బోర్డు అమల్లోకి వచ్చి వక్ఫ్ సవరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలు పాస్ చేసిన వక్ఫ్ సవరణ బిల్లు 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ విధంగా వక్ఫ్ బిల్లుకు సవరణ ఆమోదం లభించినట్టుగా ఉభయ సభలు పాస్ చేసి వక్ఫ్ బిల్లు సవరణ బిల్లు 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేసింది. తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాల్చింది అన్నట్టుగా అమల్లోకి వక్ఫ్ చట్టం వచ్చినట్టుగా చూడొచ్చు. వక్ఫ్ సవరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలు పాస్ చేసిన వక్ఫ్ సవరణ బిల్లు గ్రీన్లోకి మార్కెట్. ట్రంప్ టారిఫ్ వార్తో సోమవారం ఘోరంగా దెబ్బతిన్న మార్కెట్లు మంగళవారం లాభపడ్డాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్లలో ర్యాలీ. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల కారణంగా భారీగా పుంజుకున్నాయి. ఈ విధంగా ట్రంప్ నిర్ణయాల వల్ల ఒకేసారి సోమవారం భారీ నష్టాలు చవిచూసిన తర్వాత మంగళవారం అన్ని రంగాల్లో కొనుగోళ్లు కొంచెం ప్రారంభమైన కారణంగా కొద్దిగా పుంజుకున్నాయి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు షేర్ మార్కెట్ల నుంచి. తీన్మార్ నిత్యావసరాల ధరలు, గ్యాస్ ధరలు ఈ విధంగా పర్వాలేదు మోయగలడు అన్నట్టుగా ఇక్కడ నిత్యావసరాల ధరలు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ద్వారా ఈ విధంగా వివిధ దేశాల నిత్యావసరాల వస్తువుల ధరలు, అదేవిధంగా కేంద్ర నిర్ణయం ద్వారా గ్యాస్ సిలిండర్ ధర కూడా 50 రూపాయలు పెరిగిన సందర్భంగా ఇక్కడ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు తీన్మార్లు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.